అధ్యాయం 1 చిత్త నిరోధం. ఇంతకు ముందు చెప్పినట్లుగా అన్నమయ కోశాన్ని సరైన ఆహారం, ఆసనాలు మొదలైన వాటితో అణచివేయాలి. ప్రాణాయామ సాధనల ద్వారా ప్రాణమయ కోశాన్ని అణచివేయాలి. మనోమయ కోశాన్ని అణచివేయడానికి చిత్త వికాసాన్ని నిరంతరం నియంత్రిస్తూ నిర్దేశించాలి. ఈ విషయంలో నీల్ ప్రతియార్ అందించిన ఒక కైలాస గురువు యొక్క బోధనలు గమనించదగినవి. ఆ గురువు అధోలోకం వంటి రాక్షసులను ఆవాహన చేసి కదిలించినప్పుడు సంభవించే ఆకస్మిక మరణాల గురించి ప్రస్తావిస్తున్నారు. ఈ గురువు మూఢనమ్మకాలు ఉన్న వ్యక్తి కాదు. ఆ విధంగా మరణించినవారు భయం వల్ల చంపబడ్డారని ఆయన భావించారు. అయితే రాక్షసులు వాస్తవానికి లేరు, కాని మన మధ్యే జన్మిస్తారు. వారు ఆహారంలో లేరు అని దృఢంగా నమ్మినవాడు వారికి భయపడడు. అదేవిధంగా పులి లేదని గ్రహించినవానికి ఒకవేళ పులి వచ్చినా దాని స్వభావం మారిపోతుంది. అది ఆగిపోతుంది. మన మానసిక కార్యకలాపాలలో మనం సృష్టించే చిత్రాల స్వభావం మన జ్ఞానానికి అతీతం. ఈ చిత్రాలు ఎలా ఏర్పడతాయి? భౌతిక శరీరంలో పుట్టిన పిల్లలలాగే మన మనసులో పుట్టిన పిల్లలు కూడా మన అధికారాన్ని స్వచ్ఛందంగా వదిలివెళ్తారా? ఈ మానసిక పిల్లలను కనే హక్కు మనకు ఉన్నట్లే ఇతరులకు కూడా ఉందా? ఈ మానసిక సృష్టిలు వారి తల్లిదండ్రుల ద్వారా, రాణా ద్వారా లేదా ఇతర కారణాల ద్వారా మన వద్దకు రాలేదా? ఈ మానసిక సృష్టిల స్వభావం మన మానసిక వికాసం ద్వారా లేదా భౌతిక వస్తువుల ద్వారా ఉద్భవించలేదా? ఉదాహరణకు మీ 2 సృష్టిలు మన వద్దకు వచ్చి కర్మకాండలు నిర్వహించగల పీఠం జలాశయాలకు దూరంగా ఉంటే చేపలు మీ దగ్గరకు రావడానికి కారణముండదు. జలాశయాల నుండి ఒక కాలువ తవ్వాలి. మీరు ఇల్లు కొంటే చేపలు వచ్చి మీ ముందు చెరువు తవ్వి నీరు తెస్తాయి. అందువల్ల అనవసరమైన మానసిక మార్గాలను తవ్వకుండా మీరు జాగ్రత్తగా ఉండాలి. మన ప్రపంచంలో లక్షలాది మంది ఇతర వ్యక్తులు ఉన్నారని చాలామంది మానసిక రోగులకు తెలియదు. మరియు ఈ క్రింది వ్యక్తి ఒక విభిన్నమైన జోక్తో ముగించాడు. పిల్లలను కన్న పులి నుండి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకుంటారో అలాగే ఇతరులను కూడా పిల్లలను కన్న పులి నుండి కాపాడాలి. 2. భగవద్గీతలో మానసిక ఒత్తిడికి గల మూల కారణాలను నిర్మూలించమని భగవంతుడు మనకు చెబుతాడు. కోరిక, భయం, క్రోధాలను విడిచిపెట్టమని ఆయన మనకు చెబుతాడు. కాని వీటినుండే భయం మరియు అశాంతి కలుగుతాయి. ఏకాగ్రత, భ్రాంతి, తృప్తి, విశ్రాంతి వంటి మానసిక స్థితులు ఉద్భవించాయి. 3. మానసిక ఒత్తిడిని తొలగించి మానసిక పూజ చేయడమనేది మనస్సును స్థిరపరచడానికి అత్యంత శక్తివంతమైన సాధనగా పరిగణించబడుతుంది. సుత్తసం ఇలా చెబుతుంది: మనస్సులో మనస్సుతో చేసే పూజ ప్రథమమైనది. అనుభవం ద్వారా పరమాత్మను పూజించే అనుగ్రహాన్ని భగవంతుడు మనకు ప్రసాదిస్తాడు. ఆ పరమాత్మ మీ స్వరూపమే. 4. ముద్గల పురాణంలోని రహస్య బోధనలలో 4 రకాల మానస పూజలు సూచించబడ్డాయి. 1. హృదయ పద్మంలో పరమ వస్తువుపై ధ్యానం చేయడం. 2. ఏకాగ్రమైన బుద్ధిని పరమాత్మపై స్థాపించి మన అనుభవాలన్నింటినీ ఆయనకు సమర్పించడం. 3. మనస్సు, వాక్కు మరియు కర్మల భారాలను సరిగ్గా సర్దుబాటు చేసి పరమాత్మకు సమర్పించడం. 4. 5. సిద్ధ అనే తమిళ గ్రంథంలో ఇవ్వబడిన ఈ క్రింది ఉపదేశం గీతను పోలి ఉంటుంది. ఇప్పుడు నేను మీకు మానస పూజ గురించి చెబుతాను. మీ ముఖం, చేతులు, పాదాలు కడుక్కోండి. విభూది పూసుకోండి. మీ మనస్సును మీ బుద్ధితో ఏకం చెయ్యండి. కదలకుండా కూర్చోండి. శ్వాసకు సంబంధించిన రేషకపూరకం చేసి కుంభకంలో ధ్యానంలో ఉండండి. అదేవిధంగా ఉపనిషత్తులు మరియు ఇతర గురువులు కూడా మనస్సును ఏకాగ్రతతో ఉంచి అన్ని శ్వాస వ్యాయామాలను చెయ్యాలని నొక్కి చెప్పారు. ఉత్తర భారతదేశానికి చెందిన మనోవిశ్లేషకుడు జెరాల్డిన్ కోస్టర్ మన యోగ సూత్రాలను ప్రశంసిస్తూ ఇలా వ్రాశారు: పురుష నపుంసకత్వాన్ని అణిచివేయడానికి సత్వాన్ని పెంపొందించుకుని రజోగుణాలతో సామరస్యం సాధించడం ప్రయోజనకరం. తమోగుణం భౌతిక స్వభావాన్ని వృద్ధి చేసి దానిని ఏకరీతిగా చేస్తుంది. రజోగుణం చైతన్యాన్ని ప్రేరేపించి మనస్సుకు చంచలత్వాన్ని ఇస్తుంది. ఈ స్తంభాలను సమంచేసి సత్వాన్ని పెంపొందించుకోవడం ద్వారా మనస్సు గాలికి కదలకుండా, పొగమంచుతో కప్పబడకుండా సరస్సులోని నీటి మట్టంలా స్పష్టంగా నిలుస్తుంది. మనసు ఈ విధంగా శుద్ధి చేయబడినప్పుడు అద్దంలో వలె సమస్త పదార్థాల గుణాలను గుర్తించి వాటిని అణిచివేసే సామర్థ్యం ఉద్భవిస్తుంది.
బాహ్యశక్తులచే గాలులో కదిలించబడిన నీటిలా మనస్సు ఒక వస్తువు యొక్క రూపాన్ని స్పష్టంగా ప్రతిబింబించదు. ఆ రాయి కొద్దిగా కదిలించబడినప్పటికీ ప్రశాంతమైన సరస్సుపైనున్న చెట్ల ఆకారాన్ని ప్రతిబింబించినట్లే నిశ్చలమైన మనస్సు అద్దంలా ఉన్నతమైన పవిత్రమైన మానసిక ప్రతిబింబాల రూపాలను ప్రతిఫలిస్తుంది. తొలి దశలలో ఉన్నత కులాలవారు అభ్యసించే యోగాభ్యాసం మరియు మనోవిశ్లేషణ ఒకే ప్రయోజనాన్ని అందిస్తాయి. మనసులో ఉత్పన్నమై ప్రేరేపించబడి వేరే విధంగా ప్రవర్తించే భ్రమలు, మానసిక లోపాలు, అణచివేయబడిన కామవాంఛ మరియు విముఖతలను గుర్తించి బయటకు పారద్రోలడం జరుగుతుంది. ఆ తర్వాత మనసును సహజంగా ఉన్నత కులాల వారి అభ్యాసంలో లీనం చేయాలి. ఉన్నత కులం లేదా ఉన్నత వర్ణం క్రమంగా అభివృద్ధి చెంది నిమ్న పునాదికి అనుగుణంగా దానిలోని హానికరమైన అంశాలను తొలగించి స్వచ్ఛమైన అంశాలపై శ్రేష్టమైన మనో ఏకాగ్రత, భక్తియోగం మొదలైన వాటిని సృష్టించి సాధకుడికి ఆదర్శంగా నిలుస్తుంది. కామ, క్రోధ, భయమనే మలినాలతో నిండిన సత్వగుణం నుండి తమోగుణం ఏర్పడటాన్ని పూర్తిగా తొలగించి శుద్ధి చేస్తుంది. 8. ఈ పాశ్చాత్య చికిత్సను మొదట కనుగొన్నది ఫ్రాయిడ్. జీవిత చరమాంకంలో తలెత్తే అన్ని మానసిక రుగ్మతలు, బాల్యంలో అణచువేయబడి సాకారం చేసుకోలేని కోరికలు మరియు ఇతర మానసిక రూపాల ఫలితమేనని ఒక సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసిన నిపుణుడు ఆయన. దానికి అనుగుణంగా ఒక చికిత్సా పద్ధతిని సూచించాడు. మన శాస్త్రాలు చిన్నపిల్లలలో అటువంటి మానసిక రూపాలు ఏర్పడకుండా నివారించడానికి ఎలాంటి వెలుగు లేకుండా మాంత్రిక నివారణలను సూచిస్తాయి. వివాహ మంత్రంలో ఈ క్రింది మంత్రాలను ఉపయోగించాలి. వరుడి నుదుటివైపు చూస్తూ పఠించవలసిన మంత్రం. శిశుపర్వంలో చంద్రదేవి నిన్ను తన భర్తగా ప్రేమించింది, తరువాత అగ్నిదేవి నిన్ను ప్రేమించింది, ఆ తరువాత గంధర్వుడు నిన్ను ప్రేమించాడు. మానవ రూపంలో నేను నీ 4వ భర్తను. అగ్నిదేవి ప్రజల సంపదతో పాటు కన్యాశుల్కాన్ని కూడా కలిపి నిన్ను నాకు ఇచ్చింది. అప్పుడు నేను హోమం చెయ్యాలి. మొదట స్త్రీని భర్తగా తెలుసుకున్న చంద్రదేవికి స్వాహా, రెండవది ఆమెను ఈ విధంగా తెలుసుకున్న అగ్నిదేవికి స్వాహా, ఈ విధంగా ఆమెను తెలుసుకున్న గంధర్వునికి మూడవది స్వాహా.